నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి పంపారు. మరోవైపు తమ ఆందోళన ఫలించిందని సీజేపీ ప్రకటిస్తూ ప్రజాస్వామ్యం, యువశక్తి గెలిచాయని తెలిపింది. ఇదే సమయంలో సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మరో విడత చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సింధు, ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే రాజీనామా చేయటం అయితే మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో మరోసారి సీజేపీ నేతలతో ఇటు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మరోసారి అయితే కీలక భేటీ అయితే నిర్వహించడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులైతే కొన్ని డిమాండ్లు ప్రభుత్వంపై ముందు పెట్టడం జరిగింది. వాటిల్లో ఇప్పటి వరకు కూడా 3 డిమాండ్లు అయితే ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి చాలామంది విద్యార్థులు పైన కేసులు పెట్టారు. ఆందోళన చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చేశారు. వాళ్ళలో చాలా మంది విద్యార్థుల పైన కేసులు పెట్టారు. వాటన్నిటినీ కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న దానిపైన కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎవరైతే నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు. దానికి కూడా సానుకూలంగా స్పందన అయితే తెలపడం జరిగింది. మరో 3వ ప్రధానమైన డిమాండ్ చూసుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 10 రోజుల నుంచి కూడా విద్యార్థి లోకమంతా ముక్త కంఠంతో కోరుకున్నటువంటి డిమాండ్. నీట్ పరీక్ష పేపర్ తయారీలో కానీ దాని ప్రతిసారి నీట్ ఎగ్జామ్ పెట్టిన ప్రతిసారి కూడా పేపర్ లీకేజీ కావటం, దాంతో విద్యార్థులు చాలా వరకు కూడా మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఎంతో ప్రిపరేషన్తో విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. కానీ ఫస్ట్ సారి రాసినప్పుడు మళ్ళీ పేపర్ లీకేజ్ అని చెప్పి మళ్ళీ రెండవసారి పరీక్ష పెట్టడంతో పిల్లలు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవటం, దీంతో ఫస్ట్ టైం కొంచెం ఈజీగా వచ్చింది, రెండవసారి ఎలా వస్తుందో పేపర్ అని చెప్పి మరింత ఆందోళన చెందటం, దీంతో కొంతమంది విద్యార్థులు సతమతం అయిపోతున్నారు. ఫస్ట్ టైం కనుక అదే కంటిన్యూ అయితే మాకు సీట్ వచ్చేది అననే ఇదిలో కొంతమంది ఉంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేశారు. సీజేపీ కూడా డిమాండ్ చేసింది. దానికి కూడా సానుకూలంగా అయితే స్పందన వచ్చింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 3 డిమాండ్లు అయితే సానుకూలమైనటువంటి స్పందన వచ్చాయని చెప్పొచ్చు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కూడా మధ్యాహ్నం రాజీనామా లేఖను ప్రధాని మోడీకి అయితే పంపించడం జరిగింది. అయితే తను ఒక సుదీర్ఘంగా ఒక లేఖను కూడా రాయడం జరిగింది. విద్యార్థుల ఆందోళనను తను కొంత మానసికంగా కొంత ఆందోళనకు గురయ్యానని కూడా దానిలో చెప్పడం జరిగింది. విద్యార్థుల అభిప్రాయాలను తాను గౌరవిస్తున్నానని కూడా చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన తర్వాత ఎవరైతే లీక్ చేశారో ఆ బాధ్యులపైన తాను కఠినమైన చర్యలకి ఆదేశించామని చెప్పారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత మరోసారి నీట్ పరీక్షను కూడా ఏర్పాటు చేశాము. విద్యార్థుల విషయంలో ఎక్కడ మేము రాజీ పడలేదని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తనకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆయన మరోసారి థ్యాంక్స్ కూడా లెటర్లో పేర్కొనడం జరిగింది. అయితే మరోసారి చూసుకున్నట్లయితే సీజేపీ బృందం ఈ కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో, జితేంద్ర సింగ్తో అయితే భేటీ అయ్యారు. మరికొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. రాష్ట్రాల పరిధిలోనే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కేంద్రం పరిధిలో నిర్వహిస్తూ ఉండటంతో ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నీట్ పేపర్ లీక్ అవ్వటం, మరోసారి పెట్టడం, ఇది విద్యార్థులంతా మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్నారు. నీట్ పరీక్ష అనేది దేశవ్యాప్తంగా పెడతారు. చాలా కఠినమైన నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఈ చిన్న చిన్న చెవి పోగులు ఉండటానికి లేదు, ఎలక్ట్రిక్ వాచ్లు ఇలాంటివి కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు ఇలాంటి విషయాలన్నిటిలో. కానీ అసలు విషయం పేపర్ లీక్ కాకుండా జాగ్రత్తలు పడాలి. కానీ అలాంటి విషయంలో మాత్రం కేంద్రం ఎప్పుడు కూడా విఫలమవుతూనే వస్తుంది. ప్రతిసారి కూడా నీట్ పేపర్ లీకేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విద్యార్థులు అమ్మయ్య ఎగ్జామ్ అయిపోయింది అని రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఆ రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది, ఈ రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది, మరోసారి కండక్ట్ చేస్తామని చెప్పి మరోసారి డేట్లు ఇచ్చి ఇట్లా చేయటం వల్ల విద్యార్థుల మీద చాలా మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులంతా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని రద్దు చేయాలి. కేంద్రం పరిధిలో ఏదైతే నీట్ పరీక్షను పెడుతూ ఉన్నారో
దానిని పూర్తిగా రద్దు చేసి ఆ బాధ్యతను రాష్ట్రాలకే అప్పచెప్పాలని చెప్పి సీజేపీ బృందం అంతా కూడా కోరుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనిపైన కూడా సానుకూలమైనటువంటి స్పందన అయితే రావాల్సి ఉంది. అయితే విద్యార్థులంతా ఒకటే చెప్తున్నారు, ఇది కేంద్రం పరిధిలో పెడితే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోము అని అయితే వాళ్ళంతా కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటివరకైతే 3 ప్రధానమైనటువంటి డిమాండ్లపైన అయితే విద్యార్థులు విజయం సాధించారనే చెప్పాలి. నిన్న కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు సీజేపీ అంతా కూడా ఒకటే చెప్పింది, ధర్మేంద్ర కనుక రాజీనామా చేయకపోతే కనుక ప్రధాని మోడీ రాజీనామా చేయాలని తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు, టైం ఇచ్చారు. అప్పటికల్లా ఆయన రాజీనామా చేయాలని. ఈలోపే ఆయన అయితే రాజీనామా లేఖను ప్రధాని మోడీకి పంపించడం జరిగింది. మరోసారి అయితే కేంద్రంతో సీజేపీ బృందం అయితే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఎలాంటి డిమాండ్లు పెడతారు, దాని నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందన వస్తుందనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.